కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలనే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడిలో ప్రారంభమైంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై వీడియోను ప్రదర్శించారు. తెలంగాణ బ్యాంక్ ఆధ్వర్యంలో అందిస్తున్న రుణాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ఆయుష్మాన్ భారత్, నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలపై స్థానిక వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ జయరాం రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా ఈ నెల 16 నుంచి జనవరి 26వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఖాతా కూడా ఉన్నది. గతంలో 1.18 కోట్లకు పైగా సుమారు 19 లక్షల మందికి మద్దతుగా అటల్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన యజమానులకు వారి యాజమాన్యాన్ని ఇస్తోంది. ఇక్కడ మనం భారత్ సంకల్ప యాత్ర ఈరోజు ఇక్కడ నిర్వహించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి తను పెట్టిన పథకాల గురించి మీకు అవగాహన కల్పించడం కొరకు, ఇంకా ఎవరన్నా ఏమైనా పథకాలు చేసుకోవాలంటే వాటిని ఎలా సదుపాయం చేసుకోవాలి, వాటిలో భాగంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన, ఈ పథకాల గురించి మీకు తెలియజేయడం కొరకు ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన కింద ప్రతి ఒక్కరూ 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఎవరున్నా వాళ్లకు ఇన్సూరెన్స్ 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. కేవలం 436 రూపాయలు ప్రతి సంవత్సరము కట్టుకుంటే ఆటోమేటిక్ గా రెన్యువల్ కింద మనం చేసుకోవచ్చు. నేను PMGBG కింద 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు సారు. బ్యాంక్ సార్ తోటి నాకు 70,000 రూపాయల సబ్సిడీ వచ్చింది. దాంతో ఒక పిండి గిన్నె చెక్కి పెట్టుకున్నాము, ఒక మిర్చి చెక్కి. దాంతో మా చాలా బాగుంది ఈ స్కీము, మంచిగా ఇచ్చిండ్రు. మా కుటుంబ సభ్యులతో మా విధంగా అంత సహకారంతో మంచిగా నడుపుతున్నాము. బాగా కొద్దిగా రైతులకు ఉపయోగపడుతుందని 2,000 సంవత్సరానికి 6,000 రూపాయలు కొద్ది సాయంగా ఉపయోగపడుతుందని కోరుతున్నాను. అది మంచి ఇంకా కొంచెం పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. దీంతో కొంచెం సాయం చేసిన వారాతులు దీంతో కొద్దిగా ఎరువులు, విత్తనాలు తీసుకుంటున్నాము. ఇంతకు ముందు కట్టెల పొయ్యి మీద వండుకుంటుంటిమి, ఇప్పుడు ఫ్రీ గ్యాస్ వచ్చింది. ఈ పథకం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు.